ఇక నర్మద, ప్రేమ ఇద్దరూ కూడా వల్లి తాట తీస్తూ ఆ విషయాల గురించి చెప్పుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. అలా నవ్వుకుంటూ ఉండగా ఉన్న పలంగా ప్రేమకి విపరీతంగా కడుపులో నొప్పి వస్తుంది. ఇక ప్రేమ అలా నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటే ఇక నర్మద అయితే, ప్రేమ ఏమైంది, ఎందుకంతలా ఇబ్బంది పడుతున్నావు అని అడుగుతూ ఉంటే, అక్క ఏమైందో తెలీదక్క, బాగా కడుపులో నొప్పిగా ఉందక్క అని చెప్పి ఇక ప్రేమ అయితే కడుపు నొప్పితో అల్లాడిపోతుంది. ఇంకా వెంటనే నర్మద అయితే అత్తయ్య అత్తయ్య అంటూ ఇక ఇంట్లో అందరినీ పిలుస్తుంది. ఇంకా వెంటనే వేదవతి ఇక కుటుంబ సభ్యులందరూ కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. నర్మద పిలుపుతో ఇక ప్రేమ పరిస్థితిని చూసి ఒక్కసారిగా వేదవతి కంగారు పడుతూ, నర్మద ఏమైంది అమ్మ, ప్రేమ ఏమైందమ్మా అని చెప్పి ఇక ప్రేమని పట్టుకుంటుంటే, అత్తయ్య ఏమైందో తెలియదు అత్తయ్య, నాకు బాగా కడుపులో నొప్పిగా ఉంది అంటూ ఇక ప్రేమ అయితే మెలికలు తిరిగిపోతుంది. ఇక ఇంతలో ధీరజ్ అయితే కార్ తీసుకుని వస్తాడు. ఒక్కసారిగా అందరూ కూడా చుట్టుముట్టడం చూసిన ధీరజ్ పరిగెత్తుకుంటూ అమ్మా ఏమైంది అనుకుంటూ ఇక లోపలికి రాగానే ప్రేమ కింద పడి కడుపు నొప్పితో చాలా ఇబ్బంది పడుతూ కనిపిస్తుంది. ఒక్కసారిగా ఇక వేదవతి అయితే, రే చిన్నోడా ఏమైందో ఏమో తెలీదురా, పాపం ప్రేమ కడుపు నొప్పితో చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ధీరజ్ ఏంటి కడుపు నొప్ప అని చెప్పి ఇక తన రెండు చేతులతో ప్రేమని ఎత్తుకొని ఏమ్మటే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇక వల్లి అయితే ఇంట్లో జరుగుతున్నవన్నీ చూసి కోపంతో రగిలిపోతుంది. అందరూ కలిసి నన్ను ఒక ఆట ఆడుకుంటున్నారు అని చెప్పి ఇక భాగ్యానికి ఫోన్ చేసి, అమ్మోయ్ ఇంట్లో అందరూ కలిసి నన్ను ఫుట్బాల్ ఆడేస్తున్నారు. ఆ నర్మద ప్రేమ నీతో నేను మాట్లాడిన మాటల్ని రికార్డ్ చేసి దాన్ని పదే పదే నాకు ఒక మంత్రాల్లా వినిపిస్తున్నారు. ఇక అది అలా ఉండగా వాళ్ళ మీద కోపాన్ని మా అత్తయ్య నా మీద చూపించి వాళ్ళని తిడుతుంది. ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఇక భాగ్యంతో మాట్లాడుతూ ఉంటే ఇక భాగ్యమైతే, అమ్ముడు సుడు ఇప్పుడు టైం వాళ్ళది, వాళ్ళ టైం నడుస్తుంది, అలాగే నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. ముఖ్యంగా ఆ నర్మద ప్రేమల దగ్గరున్న నీ మాట్లాడిన ఆడియో మీ మావయ్య గారికి తెలిస్తే తర్వాత ఆ ఇంట్లో నీకు కోడలి స్థానమే ఉండదు. ముందు వాళ్ళ దగ్గర నుంచి ఆ ఆడియోని ఎలా తీసుకోవాలో దాని గురించి ఆలోచించు అని చెప్పి ఇక భాగ్యమైతే వల్లితో చెప్తూ ఫోన్ కట్ చేస్తుంది. ఇక వల్లి ఫోన్ కట్ చేసి ఎవరైనా ఉన్నారా లేదా అన్నట్టుగా గదిలో నుంచి తొంగి చూస్తూ అటు ఇటు చూస్తుంది. కానీ ఎవ్వరూ ఉండరు. ఇదేంటి ఎప్పుడు మందతో ఇల్లంతా నిండిపోయేది, కానీ ఈరోజు ఇంట్లో ఎవ్వరూ కనిపించట్లేదు అని అనుకుంటూ ఇక వల్లి అత్తయ్య గారు అంటూ ఇల్లంతా వెతుకుతుంది. ఇక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇదేంటిది, అందరూ ఎక్కడికి వెళ్ళారు, కొంపతీసి ఆ ప్రేమ నర్మద నేను మా అమ్మతో మాట్లాడిన మాటలన్నింటినీ ఏదో గుడిలో పూజారి గారు ప్రవచనాలు చెప్పినట్టు బయట కచారీ పెట్టారా ఏంటి అని అనుకుంటూ ఇక వల్లి అయితే చాలా కంగారుగా బయటకు వస్తుంది. అప్పటికే ప్రేమని కారులో తీసుకుని హడావుడిగా కుటుంబ సభ్యులందరూ కూడా బయలుదేరుతుంటారు. అది చూసిన వల్లి ఇదేంటి అందరూ కలిసి ఒకేసారి ఎక్కడికి వెళ్తున్నారు, ఏమైంది అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి ఇక ఎవరికి వాళ్ళు వాళ్ళ వెహికల్స్లో ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరిపోతారు. చివరాఖరికి తిరుపతి అయితే ఉంటాడు. ఇక తిరుపతిని చూసిన వల్లి, బాబాయ్ గారు ఆగండి, ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నారు, అందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు, ఖచ్చితంగా మీ అందరినీ ప్రేమ నర్మద కలిసి ఏదో కచేరీకి వినిపించడానికి కదా అని చెప్పి ఇక వల్లి అయితే భయపడుతూ తిరుపతిని అడగడంతో తిరుపతి, లేదమ్మా ప్రేమ కడుపు నొప్పితో అల్లాడిపోతుంది, ఏమైందో తెలియట్లేదు, అందుకే హాస్పిటల్కి వెళ్తున్నాం అంటూ ఇక తిరుపతి అయితే అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా ప్రేమ అలా ఇబ్బంది పడుతుందని చెప్పడంతో వల్లి అయితే తెగ సంబరపడిపోతూ, నన్ను ఇంతవరకు కూడా చాలా ఇబ్బంది పెట్టారు కదా, అందుకే మీకు ఆ దేవుడు ఇట్లాంటి శిక్ష వేశాడు, మంచి వాళ్ళని ఇబ్బంది పెడితే ఇలాగే జరుగుతుంది అంటూ వల్లి తన మనసులో అనుకుని ఇక వెంటనే తను కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం హాస్పిటల్కి అయితే బయలుదేరుతుంది. ఇక ప్రేమని తీసుకెళ్లిన ధీరజ్ డాక్టర్ అంటూ గట్టిగా అరవడంతో ఇక డాక్టర్ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమైంది అని అంటుంటే, ఏమో
ఏమైందో తెలీదు. తను కడుపు నొప్పితో చాలా ఇబ్బంది పడుతుంది. త్వరగా తనకి చెకప్ చేయండి అంటూ ఇక ధీరజ్ అయితే స్ట్రెచర్ మీద ప్రేమని పడుకోబెట్టి డాక్టర్ని ప్రాధేయపడతాడు. ఇక డాక్టర్ అయితే వెంటనే ప్రేమని లోపలికి తీసుకెళ్లి ఇక తనకి చేయవలసిన అన్ని రకాల చెకప్లు చేస్తారు. ఇక ఇక్కడ చూస్తే రామరాజు అయితే బయటంతా తిరిగి తిరిగి ఇంటికైతే వస్తాడు. కానీ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రామరాజు ఏమైంది, ఇంట్లో ఎవరూ లేరు, భుజమా భుజమా అమ్మా వల్లి వల్లి అంటూ ఇక అందరినీ పిలుస్తూ ఉంటాడు. కానీ ఇల్లంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇక రామరాజు అయితే అసలు ఎవరు లేరేంటి, ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి ఇక వేదవతికి ఫోన్ చేయడంతో ఒక్కసారిగా వేదవతి కూడా ఫోన్ ఇంట్లో నుంచి మోగుతుంది. ఇదేంటి భుజమ్మ ఫోన్ కూడా ఇంట్లోనే మర్చిపోయింది, అసలు అందరూ ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ ఇక రామరాజు అయితే లోపల నుంచి బయటికి వస్తుంటే ఇక తన ఇంటికి ఎదురుగుండా భద్రావతి అలాగే సేనాపతి ఇద్దరు కూడా రేయ్ రామరాజు, మీరందరూ కలిసి నా మేనకోడలికి ఏదో ఏదో పెట్టారు, అందుకే తను కడుపు నొప్పితో అంతలా ఇబ్బంది పడింది. చూడండి, మీ వల్ల నా మేనకోడలికి ఏదైనా జరగరాది జరిగిందంటే మిమ్మల్ని చంపేస్తాను అంటూ ఇక భద్రావతి అయితే తన కోపం మొత్తాన్ని కూడా రామరాజు మీద చూపిస్తుంది. ఒక్కసారిగా రామరాజు, ఏయ్ భద్రావతి, ఏం మాట్లాడుతున్నావు, ప్రేమ హాస్పిటల్లో ఉందా అని అంటుంటే ఇక సేనాపతి అయితే రేయ్ రామరాజు, నా కూతుర్ని అక్కడ హాస్పిటల్లో పడుకోపెట్టి నువ్వింటికి వచ్చినప్పుడే నాకు అర్థమైందిరా, ఇదంతా నీ ప్లానేనని. ఇంతలో డాక్టర్ అయితే బయటికి వస్తారు. ఒక్కసారిగా డాక్టర్ని చూసిన అందరూ కూడా డాక్టర్ తనకి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక డాక్టర్ అయితే ఇంతకీ తన భర్త ఎవరు అని అడగడంతో ఇక ధీరజ్ చాలా భయంగా ముందుకొచ్చి నేనే తన భర్తని, తనకి బాగానే ఉందా అని అడుగుతుంటే కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఇక డాక్టర్ గారైతే ధీరజ్కి కంగ్రాట్స్ చెప్తారు. ఒక్కసారిగా ధీరజ్, డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు, తనకి ఎలా ఉందని అడిగితే నాకెందుకు కంగ్రాట్స్ చెప్తున్నారు అని అడుగుతుంటే ఇక డాక్టర్ అయితే ఎందుకంటే నువ్వు తండ్రివి కాబోతున్నావు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక వేదవతి అయితే డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు, ప్రేమ కడుపుతో ఉందా అని అంటుంటే అవును, తనకిప్పుడు 3వ నెల, ఆ విషయం తెలియక తను పీరియడ్ మిస్ అయిందని ఏదో టాబ్లెట్ వేసుకుందంట, దాని రియాక్షన్ వల్లే తనకి కడుపు నొప్పి వచ్చింది. కానీ ఆ టాబ్లెట్ వల్ల కడుపులో బిడ్డకి ఎట్లాంటి ప్రమాదం లేదు, తనిప్పుడు సేఫ్గానే ఉంది, తనకిప్పుడు 3వ నెల అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా తెగ సంబరపడిపోతారు. ఇక రామరాజు అయితే రేయ్ చిన్నోడా, నీ అన్నల కంటే ముందుగానే తండ్రి అవుతున్నావా అని చెప్పి ఇక రామరాజు అయితే ధీరజ్ని దగ్గరికి తీసుకొని ఇక హత్తుకుంటాడు. ఇంకా వేదవతి అయితే డాక్టర్ ఒక్కసారి నా కోడల్ని చూడొచ్చా అని అడగడంతో ఇక వేదవతి అలాగే నర్మద ఇద్దరు కూడా చాలా సంతోషంగా ప్రేమ గదిలోకి వెళ్తారు. ఇక ప్రేమని చూసి ఏయ్ 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 నువ్వు ఇదంతా చెప్పలేదుగా మాకు అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమని తెగ హఠ పట్టిస్తుంది. ఒక్కసారిగా ప్రేమ, అక్క ఏమైంది, ఏం చెప్పలేదు అని అంటుంటే భలే మాట్లాడుతున్నావుగా, నువ్వు నా దగ్గరే నిజాన్ని దాచిపెట్టావు కదా, నీకు ధీరజ్కి మధ్యలో ఏమీ జరగలేదన్నావు, మరి ఏమీ జరగకుండానే 3 months ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అంటూ ఇక నర్మద అయితే ప్రేమని దగ్గరికి తీసుకుని తన మనసులో ఉన్న విషయాన్ని అడిగేస్తుంది. ఒక్కసారిగా ప్రేమ, అక్క ఏం మాట్లాడుతున్నావు, నేను ప్రెగ్నెంట్ ఏంటి అని అంటుంటే ఇక వేదవతి, ఇదిగో మేనకోడలా, మీ ఇద్దరి మధ్యలో ఇంత ప్రేమ ఉందని నాకెందుకు చెప్పలేదు, మీరు నన్ను మీ ఫ్రెండ్ అన్నారు అంటే నా దగ్గర కూడా నిజాలు దాచిపెడుతున్నారా అంటూ ఇక వేదవతి కూడా ప్రేమని అడుగుతూ సరేలే ఏదైతే అది అయింది, నా ఇంటికి మొదటిసారిగా వారసుడు రాబోతున్నాడు, అది కూడా 2 కోడల కంటే చిన్న కోడలు, నా మేనకోడలు నా ఇంటికి వారసునిస్తుంది అంటూ ఇక వేదవతి అయితే ప్రేమని దగ్గరికి తీసుకుంటుంది. ప్రేమ మోహంలో ఏమాత్రం సంతోషం ఉండదు, అలాగే బయటున్న ధీరజ్ మోహంలో కూడా ఎటువంటి సంతోషం ఉండదు. ఇక నర్మద అయితే ప్రేమని గమనించి, ప్రేమ ఏమైంది, ఇంత మంచి విషయాన్ని ఆనందపడాల్సింది పోయి
ఎందుకు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? ఏం జరిగింది అని అంటుంటే, ఏం లేదక్కా, ఏం లేదు, ఏం లేదక్కా, ఏం లేదు ధీరజ్ అని అంటుంటే, అవును కదా, ఇంత మంచి గుడ్ న్యూస్ని నీ భర్తతో సెలబ్రేట్ చేసుకోవాలి కానీ మధ్యలో మేమెందుకు పానకం బుడకల్లా అనిపిస్తుంది కదా. సరే సరే, ఇప్పుడే వెళ్ళి ధీరజ్ని పంపిస్తాను అంటూ ఇక ప్రేమ అలా ప్రేమతో మాట్లాడుతూ నర్మద అలాగే ఇంకా వేదవతి ఇద్దరు కూడా బయటికి వస్తారు. రే చిన్నోడా, నీకోసం ప్రేమ ఎదురు చూస్తుందిరా, వెళ్ళరా అని చెప్పడంతో ఇక నర్మద అయితే ధీరజ్ని కూడా చూస్తుంది. ధీరజ్ మొహంలో ఎటువంటి సంతోషం కనిపించదు. ఇదేంటి, ధీరజ్ కాస్త కూడా ఆనందపడట్లేదు. తను తండ్రి కాబోతున్నాడన్న ఆనందం తన మొహంలో కొంచెం కూడా కనిపించట్లేదు అంటూ నర్మద అయితే ఇక ఆలోచనలో పడుతుంది. ఇదంతా ఇలా ఉండగా హాస్పిటల్కి వచ్చిన వల్లికి జరిగింది విని దిమ్మ తిరిగిపోతుంది. ఎన్ని రోజులు కూడా ఇంటికి వారసుణ్ణి ఇవ్వాలన్న ఆలోచన ఉన్నా సరే ఇంట్లో జరుగుతున్న గొడవలకి నా భర్తకి దూరంగా ఉన్నాను. ఇప్పుడు నాకంటే ముందుగా ఆ సీమ్ మిరపకాయ ప్రేమ ఇంటికి వారసునిస్తుంది. ఇక ఇంటి పెత్తన మొత్తం ఇక వల్లి అయితే కోపంతో రగిలిపోతుంది. ఏంటి, ఈ సీమ్ మిరపకాయ తల్లి కాబోవడం ఏంటి? అయినా అసలు వీళ్ళిద్దరి మధ్యలో అంత మంచి చనువు ఎప్పుడు ఏర్పడింది అంటూ ఇక వల్లి అయితే కోపంతో రగిలిపోతూ ఏం చేయాలో అర్థం కాక చేతి గోర్లని కొరుక్కుంటూ ఉంటుంది. ఇంకా రామరాజు అలాగే చందు ఇక సాగర్ అలాగే తిరుపతి ముగ్గురు కూడా తెగ ఆనందపడిపోతారు. బావా, నువ్వు తాతవి కాబోతున్నావు, అలాగే నా నా అన్న కూతురు తల్లి కాబోతుంది అంటూ ఇక తిరుపతి అయితే ఎగిరి గంతేస్తూ ఉంటాడు. అలాగే వేదవతి అయితే, ఏవండి రామరాజు గారు, మీరు తాతయ్య అవుతున్నారు అని అంటుంటే ఇక రామరాజు అయితే, అవునవును, నేను తాతయ్య కావడమే కాదు, వేదవతి గారు కూడా నాన్నమ్మ అవుతున్నారు అని చెప్పి ఇక రామరాజు అయితే వేదవతితో సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న వల్లి కోపంతో రగిలిపోతుంది. ఇంకా ప్రేమ ధీరజ్ రావడంతోనే చాలా కంగారుగా ధీరజ్ అని పిలవడంతో ఇక ధీరజ్ అయితే ప్రేమని చూస్తూ ఏంటి అని చాలా చిరాగ్గా మాట్లాడతాడు. ఇక ప్రేమ అయితే, రే ఇదంతా ఎలా జరిగింది అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా ధీరజ్, ఏంటి, ఏం తెలియనట్టు నన్ను అడుగుతావేంటి? ఇదంతా ఎలా జరిగిందో నాకెలా తెలుస్తుంది అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని తిరిగి ప్రశ్నిస్తాడు. ఒక్కసారిగా ప్రేమకి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే ప్రేమకి కూడా తన ప్రెగ్నెన్సీ విషయం అసలు ఎలా జరిగిందన్నది తెలియక తెగ ఇబ్బంది పడుతూ ఆలోచిస్తూ బాధపడుతుంటుంది. సేమ్ ధీరజ్ కూడా ప్రేమ కడుపుతో ఉండడాన్ని తనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ప్రేమ తను ఏ రోజు కూడా అంత ప్రేమగా లేనప్పుడు ఎందుకు ప్రేమ కడుపుతో ఉంటుంది అన్న విషయం ధీరజ్కి అర్థం కాక తల పగిలిపోతుంది. చూడు, నువ్వు ఎట్లా కడుపుతో ఉన్నావు, నీ కడుపులో బిడ్డ, అదే ఆ బిడ్డకి తండ్రి నేనా ఎవరు అన్నది నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక ధీరజ్ అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రేమ వైపు చాలా చాలా చిరాగ్గా మాట్లాడతాడు. ఒక్కసారిగా ప్రేమ, రే ధీరజ్, అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని అంటుంటే, చూడు, నేను నిన్ను అనుమానించడం కాదు, అసలు ఇదంతా ఎలా జరిగింది, నువ్వు ప్రెగ్నెంట్ ఏంటి, అసలు ఏంటి ఇదంతా అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని అడుగుతూ, ఆ రోజు కళ్యాణ్ గడు నిన్ను ఆ రూమ్లో బంధించాడు అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమని అడుగుతుంటే ఒక్కసారిగా ప్రేమకి చెప్పలేనంత కోపం వస్తుంది. ఆవేశంగా వచ్చి ధీరజ్ చెంప పగలకొట్టి, రే చంపేస్తాను ఇంకొకసారి ఆ మాట మాట్లాడావంటే, చూడు, ఈ ప్రేమ ఆ కళ్యాణ్ గడిని నమ్మి గుడ్డిగా వాడి వెనక వెళ్ళాను కానీ ఈ ప్రేమ నిప్పు ఏం చేస్తానో కూడా నాకే తెలీదు అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్ని చెడమడ తిడుతుంది. ఇక ధీరజ్ అయితే, సరే సారీ, కానీ ఈ ప్రెగ్నెన్సీ మరి ఎలా అని చెప్పి ఇక ధీరజ్ అయితే అడగలేక ఇబ్బంది పడుతూ ప్రేమని అడుగుతాడు. ప్రేమకి కూడా నాకు కూడా అదే అర్థం కావట్లేదు, నేను
నేను ప్రెగ్నెంట్ ఏంటి, అసలు ఇదంతా ఎలా జరిగింది అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్తో మాట్లాడుతూ ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. ఇక ఇంతలో నర్మద, ఏంటి ఇక్కడే ఉండిపోతారా, ఇంటికి రారా, డాక్టర్ గారు వెళ్ళిపోమని చెప్పారు, పదండి, ఇంత మంచి గుడ్ న్యూస్ని అందరం కలిసి ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ ఇక నర్మద అయితే అందరినీ తీసుకుని ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక ఇంటికి వచ్చిన ప్రేమని అలాగే ధీరజ్ని బయట గేటు దగ్గర నుంచోపెట్టి నర్మద అలాగే వేదవతి ఇద్దరు కూడా హారతి పళ్ళంతో హారతిస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న రేవతి ఏం జరిగిందా అన్నట్టుగా తొంగి తొంగి చూస్తుంది. ఇక రేవతిని చూసిన వేదవతి, వదినా నీ కూతురు కడుపుతో ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా రేవతి తెగ సంబరపడిపోతుంది. వదినా ఏమంటున్నావు, నా కూతురు కడుపుతో ఉందా అని అడుగుతుంటే